హలో ఎవ్రీవన్, మీకు క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత సైడ్ కి షాడో లాగా కనపడుతుందా? ఎస్ అయితే ఈ వీడియో మీకోసమే. సో క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత రకరకాలుగా చిన్న చిన్న కంప్లైంట్స్ చేస్తూనే ఉంటారు. సో ఒకటి వచ్చేసి గ్లేర్, ఎస్పెషలీ డ్యూరింగ్ ద నైట్స్, ఇట్ ఈస్ వెరీ కామన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఎక్కువ బ్రైట్గా కనిపించడము. అది ఆబ్వియస్లీ ఎందుకంటే మనకి ఇన్ని రోజులు క్యాటరాక్ట్ వల్ల డిమ్ అయిన విజన్ మనకి బ్యాక్ వచ్చేసరికి సడన్గా అంతా బ్రైట్గా కనపడుతుంది. ఇవి కాకుండా ఇంకొంతమంది నెగటివ్ డిస్ఫోటాప్సియా అంటే సైడ్కి షాడో చూడడం గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నెగటివ్ డిస్ఫోటాప్సియా అంటే ఏంటి? అది నేను అన్నాను కదా ఇప్పుడు షాడో కనిపిస్తుంది అని. సో లెన్స్ ఎడ్జ్ లో ఏమవుతుంది అంటే నార్మల్గా లైట్ అనేది అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం మిస్ అవుతుంది. సో ఆ ఎడ్జ్ లో మిస్ అయిన రిఫ్లెక్షన్ వల్ల మనకు ఒక షాడో లాగా కనపడుతుంది. సో ఈ షాడో యూజువలీ ఒక ఆర్క్ షేప్ ఉంటుంది, ఎందుకంటే మన లెన్స్ ఎడ్జ్ ఇటు పక్క అంతా ఇక్కడ నుంచి వచ్చే లైట్ వల్ల ఆ ఎడ్జ్ లో రిఫ్లెక్షన్ మిస్ అవ్వడం వల్ల వస్తుంది షాడో. సో ఇటు సైడ్ కానీ యూజువలీ లెన్స్ మనం కంట్లో పెట్టే లెన్స్ లో ఎడ్జ్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. సో యూజువలీ మనం ఇలా చేయి పెట్టినప్పుడు ఆ షాడో పోతుంది. సో మనం ఇలా ఓపెన్ చేసినప్పుడే వస్తుంది. సో ఇది వచ్చింది అంటే దెర్ ఇస్ నథింగ్ టు వరీ. యూజువలీ ఒక 2-3 weeks లో అదే తగ్గిపోతుంది. సో మన బ్రెయిన్ ఎప్పుడైనా కొత్తగా లెన్స్ పెట్టినప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు అడాప్ట్. సో ఆ అడాప్టేషన్ జరిగేంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యూజువలీ తగ్గిపోతుంది, కానీ వెరీ రేర్లీ లైక్ సే 1 in 5,000 people దే కెనాట్ టాలరేట్ ఇట్. సో అప్పుడు మనము ఎగ్జాక్ట్లీ ఎందుకు వస్తుంది ఇది అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఇది మనం లెన్స్ డిజైన్ వల్లనా అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద లెన్స్ డిజైన్. లెన్స్ ఎడ్జ్ ఏ షేప్ లో ఉంది, స్క్వేర్ షేప్ ఉందా, రౌండ్ షేప్ ఉందా చూసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు లెన్స్ ఎక్కడుంది, ఇన్ ద బ్యాగ్ ఉందా, కొద్దిగా ముందల పెట్టారా అనేది ఇవన్నీ ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మనము if it is very intolerable, we have to sometimes we'll have to exchange the lens, much more thinner lens, maybe a 3-piece lens అంటాము. ఇలాంటివి ఏమైనా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో అది లెన్స్ వల్లనా లేదంటే లెన్స్ పొజిషన్ వల్లనా అని చూసి వాట్ ఎవర్ ఇస్ ద రీజన్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. సో ఈ గ్లేర్ ఇవన్నీ మనం పాజిటివ్ డిస్ఫోటాప్సియా అంటాము. డిస్ఫోటాప్సియా అంటే మనకి లైట్ వల్ల వచ్చే డిస్కంఫర్ట్. సో గ్లేర్ కానీ ఈ షాడోయింగ్ కానీ ఇవి చాలా కామన్ ఆఫ్టర్ క్యాటరాక్ట్ సర్జరీ, బట్ విత్ టైమ్ అవే ఇంప్రూవ్ అవుతాయి. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ దీస్.